ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్యవర్ధన్ గారు, ఇప్పుడు వర్ధన్ కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తుల్లో మొత్తం మీరు సంపాదించినవే కదా? అవును. మరి అజయ్ ఆస్తి కోరినప్పుడు ఆస్తిని 3 భాగాలు చేసి మీరు, నీరజ్, అజయ్ పంచుకోవాలి గాని ఒక్కరికే ఎందుకు రాసిచ్చారు? అది కూడా అజయ్ శారదా గారి కన్న కొడుకని అప్పటికి మీకు తెలియదు కదా. మరి ఏ కన్సర్న్తో రాసిచ్చారు? నాకు తెలుసు. వాట్? అవును సార్. అజయ్ వర్ధన్ మా ఫాదర్ సూర్యదేవర వర్ధన్ శారదాదేవిల మొదటి సంతానం అని నాకు తెలుసు. తెలిస్తే మీరు నిజానిజాల గురించి శారదాదేవి గారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే ఈ నిజం నాకు తెలిస్తే నేను బాధపడతానని, నాకు తెలియకూడదని అమ్మ కోరుకుంది. అందుకే అడగలేదు. సూర్యదేవర వర్ధన్ గారి వారసుడిగా అజయ్ ఇప్పటి వరకు ఏ హక్కులు అనుభవించలేదు కదా. కనీసం ఆ గుర్తింపు కూడా దూరమయ్యాడు. అందుకే ఆస్తి మొత్తం తనకే రాసిచ్చాను. మీరాజీ, నిజం తెలిసి కూడా ఆర్య ఎలా అంత కామ్గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకొచ్చాడు? మై గాడ్, బుర్ర తిరిగిపోయింది నాకు. మీ సొంత అభిప్రాయాల మేరకు ఆస్తులు పంచడం కాదు, చట్ట ప్రకారం కూడా నియమాలు పాటించాలి కదా. ఇప్పుడు మీ తమ్ముడు నీరజ్ వర్ధన్ ఆస్తిలో వాటా కోరుతున్నారు. దీనిపై మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు యువర్ ఆనర్. తనకి దక్కాల్సింది చట్టపరంగా తనకి దక్కేలా చేయండి. నాకు మాత్రం ఇందులో ఏ వాటా అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.